500 సినిమాలు చేసినా కూడా అంటే మీలో యాక్టింగ్ తృష్ణ చావక లేకపోతే డైరెక్టర్ అనేవాడు సాటిస్ఫై అవ్వక మీకు నచ్చిన కథలు ఇవన్నీ చేయాలనే పాయింట్‌లోనా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది ఎత్తుకున్నారు అంటే ఏం చెప్తారు? అయ్యో రామా! ఇది ఎందుకొచ్చారన్న దానికి చెప్పాలి నా ధర్మం కూడాను. రొటీన్ అయిపోయి పాత్రలు. సింపుల్‌గా చెప్తాను. మళ్ళీ అదిగో రొటీన్ క్వెషన్‌కి వచ్చార్రా అని ప్రేక్షకులు అనుకుంటారు. వీళ్ళందరూ 40 మంది కమెడియన్ల మధ్య అలా నలుగురు 40 మందిలో కనీసం 10 మంది అయినా యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. టాప్ 10 మేము. ఆ కాంబినేషన్‌లో ఈ అన్నపూర్ణ స్టూడియోలోనే అన్ని షూటింగ్‌లు. లంచ్‌లో సరదాగా మా ఇంటి దగ్గర క్యారేజీలు ఇక్కడికి వచ్చేసేవి. అందరి మీద ఇక్కడే తినేసేవాళ్ళం టేబుల్ మీద. కొందరు గురకపెట్టి కాసేపు రిలాక్స్ అయ్యేవాళ్ళు. చివరిగా "అరే ఎంఎస్ నాది నువ్వు చేసే మధ్యాహ్నం నా ఓపిక లేదని" వాడు బ్రహ్మానంద గారు జోక్‌గా. అలా ఉండేది అనమాట. అలా అంత సరదాగా గడిపాం. వాళ్ళందరూ లేరు, సడన్ గా మాయమైపోయారు. కొందరు చెదురుమదురుగా అక్కడో ఇల్లు లాగా ఉంటే కేరళలో ఉంటే పాత రోజుల్లో అలా ఉండిపోయి ఆ కమెడియన్లు అందరూ. ఏంట్రా కర్మ ఏమైపోయారు వీళ్ళందరూ. మా బాస్ కూడా వెళ్ళిపోయాడు ఈవి గారు. ఆయన తర్వాత ఆయనతో నాగేశ్వర రెడ్లు, ఇంకో శ్రీనివాస రెడ్లు వీళ్ళందరూ కూడా కామెడీ తీసే వాళ్ళందరూ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు వేరే. కమెడియన్స్ లేనప్పుడు డ్రై అయిపోయింది అంతా. నాకేమో ఇందులో ఫిక్స్ చేశాను. నేను అమ్మ 1వ తారీఖులు ఇవన్నీ చేశాను. ఛత్రపతి చాలా సినిమాలు చేశాను నేను. అప్పుడు 10 సినిమాల్లో ఇది ఒకటైతే అందంగా ఉండేది. ఇప్పుడు 10 ఇవే అయిపోవడంతో దీనికి ఈ గాడిని కట్టేశారు నన్ను.